ఓం ఋగ్వేద శతకం నందలి ఋగ్వేదం అది 8వ మండలం 44 సూక్తం 20వ మంత్రం. ఇందులో విషయము సజ్జనుల మైత్రిని సంపాదించవలను. మంత్రం ఓం అదబ్ధస్య స్వధాతమో దూతస్య రేభతః సదా అగ్నేః సఖ్యం వృణీమహే. పదార్థం అదబ్ధస్య వినాశరహితుడు, స్వతః స్వయముగా జగత్తును ధారణం చేయు శక్తియుక్తుడు, దూతస్య నిఖిల దుఃఖ నివారకుడు, రేభతః జ్ఞానోపదేశము చేయు అతడు, అగ్నేహే తేజస్వియవగు నీ జ్ఞానవంతుని సఖ్యం మైత్రీభావమును మేము సదా వృణీమహే ఎల్లప్పుడూ యాచించదముగాక. సర్వశక్తిమంతుడు అగు సర్వేశ్వరుని శాశ్వత మైత్రియే మనకు అవసరము. ఇది భావము. మానవులైన మనము ఎవరిని మైత్రి చేయాలి? సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు అయినటువంటి ఆయన యొక్క మైత్రిని చేయాలి. అదే శాశ్వతమైంది. పరమేశ్వరుని మైత్రితో పాటు ప్రపంచములో లోపములు లేనట్టి, ఎవరికీ లోకువ కానట్టి, కర్తవ్య భారమును నిర్వహించు శక్తి సంపన్నుని, దుష్టులను దండించునట్టి, హితవచనములు పలుకు తేజస్వి, విద్య, వివేకవంతుల మైత్రిని సంపాదించవలను. పరమాత్మ ప్రథమ మిత్రుడు. తర్వాత మిత్రుడు ఎవరు ఏంటనేది ఇప్పుడు ఇందులో గుణాలు ఇచ్చారు. ఆ గుణములు కలిగిన వాళ్ళని మనము మైత్రి చేయాలనేది. తర్వాత మంత్రం ఋగ్వేదం 8వ మండలం 44 సూక్తంలో 21వ మంత్రం. ఇందులో విషయం సాత్విక దానము వలన సత్పాత్రుడు ప్రకాశించును. దానం చేయటం వలన చేసినతడు ప్రకాశిస్తున్నాడు అనే విషయం. ఓం అగ్ని శుచివ్రతతమః శుచిర్విప్రః శుచిః కవిః శుచిరోచత ఆహుతః. పదార్థము శుచివ్రతతమః అత్యంత శుద్ధ పవిత్ర కర్మలు చేయి పురుషుడు. విప్రః శుచిః పూతచరితుడు విద్వాంసుడు. శుచిః కవిః పవిత్ర ఆచరణశీలుడు తత్వజ్ఞాని కవి. శుచిః అంటే శుద్ధ అంతఃకరణం కలిగినటువంటి తేజస్వి. ఆహుతః ఘృత హోమ ద్రవ్యాదులు ఆహుతులను సంగిన పిదప ప్రకాశించు అగ్నివలే సాత్విక దానమును పడసి రోచతే ప్రకాశించును, అందరి మనస్సులను ఇంపుగా యుండును. ఇది పదార్థము. ఇప్పుడు దీని యొక్క భావార్థము సత్కర్మలు చేయు సదాచార సంపన్నుడు, సద్వివేకము కలగ జ్ఞాని, పరిశుద్ధ తేజస్వి, ఆహుతులను బడిసిన అగ్నివలే సాత్విక దానమును చేసి ప్రకాశవంతుడగును. అతడు అందరకు చూడముచ్చటగా ఉండును. ఇది ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? సత్కర్మలు చేసేటటువంటి వారు, సదాచార సంపన్నులు, సద్వివేకము కల జ్ఞాని, పరిశుద్ధ తేజస్వి. ఏ రకంగా అవుతున్నాడు? అతడు యజ్ఞములో ఆహుతులను ఇవ్వడం ద్వారా ఆహుతులు ఇచ్చిన తర్వాత సాత్విక దానం కూడా చేయాలి. అక్కడ యజ్ఞం చేసినటువంటి ఆ యజ్ఞ బ్రహ్మ కానీ అక్కడ చేసిన మిగిలిన వాళ్ళకు కానీ దానం చేయాలి. ఆ దానం చేయటం ద్వారా అతడు ప్రకాశిస్తున్నాడు అనేది ఈ మంత్రం యొక్క భావార్థము. ఇది ఇప్పుడు మనం చదివేది ఋగ్వేదం. అసలు వేదమే ఎందుకు చదవాలంటే, ఈ చదివే వేదం ఈ మంత్రాలు నేను రచించినవి కావు, అలాగని ఋషులు కూడా రచించినవి కావు, ఋషి కృతములు కావు. అవి ఈశ్వర వాణి, వాచస్పతి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క వాణి. అందుకని అది అపౌరుషేయం అని అన్నారు. ఈశ్వరేయం ఈశ్వరుడి యొక్క వాణిని విని
ఆ రకంగా మనం జీవనం నడుపుకోవాలి. ఎందుకంటే అది ఒక మాన్యువల్. పరమాత్మ జడ చేతన జగత్తును సృష్టించిన తర్వాత ఈ మానవుడు ఎలా నడుచుకోవాలి ఏమిటనేది ఆ యొక్క వేదవాణి ద్వారా ఋషుల యొక్క చిత్తములో ప్రవేశపెట్టారు. అది వాణి కనుక. ఎందుకంటే ఋషులు వాళ్ళు కూడా రచించింది కాదని చెప్పాను. ఎందుకంటే ఆ ఋషులు అనేవాళ్ళు ఋషయ అంటే ఋషయో మంత్రద్రష్టారః, మంత్రముల యొక్క అంతర్గత అర్థాన్ని మంత్రాలని దర్శించినటువంటి వాళ్ళు ఋషులు అనబడుతున్నారు. కనుక అటువంటి వేదవాణిని మనము దాని యొక్క అర్థం తెలుసుకొని మన జీవన విధానాన్ని దానికి అనుకూలంగా మార్చుకోవటం వల్ల అది ఈశ్వరుని యొక్క భక్తి అవుతుంది. ఈశ్వర వాణిని వినడం ఈశ్వరే భక్తి. ఓం ఇతిశం.